నమస్కారం వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 5వ రోజు కొనసాగుతున్న అంగన్వాడీలు ఆశా వర్కర్ల ఆందోళనలు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం ఆగదు పేర్కొన్న అంగన్వాడీలు ఆశా వర్కర్లు. 2047 నాటికి అభివృద్ధి భారత్ ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం. అన్ని రంగాలలో మహిళల ప్రాధాన్యత పెరిగింది పేర్కొన్న కేంద్ర మంత్రి మున్స్పరా మహేంద్రబాయ్. వార్తల్లోని వివరాలు. అంగన్వాడీలు ఆశా వర్కర్ల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ తిరుపతిలో 5వ రోజు కూడా ఆందోళన కొనసాగుతున్నాయి. అంగన్వాడీ ఆశా వర్కర్ల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ తిరుపతిలో 5వ రోజు కూడా ఆందోళన కొనసాగుతున్నాయి. జీతాల పెంపుతో పాటు మరికొన్ని డిమాండ్లను ఖచ్చితంగా ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. నిరసన కార్యక్రమం చేస్తున్న అంగన్వాడీలు ఆశా వర్కర్ల శిబిరంలో టెంట్లను తొలగించిన వాన చినుకలలో గొడుగులు పట్టి కళ్లకు గంతలతో శాంతియుతంగా వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఆశా వర్కర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే అదనంగా 1000 రూపాయలు ఇస్తామని మాట ఇచ్చిన జగనన్న మాట తప్పడం తగదని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తమపై దయ ఉంచి న్యాయమైన కోరికలు తీర్చాలని కోరారు. రాష్ట్రంలో 5 రోజులుగా మా అంగన్వాడీ అక్కా చెల్లెళ్ళు వాళ్ళకి న్యాయమైన డిమాండ్స్ చేస్తూ దీక్ష కూర్చోంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిమ్మకి నీరెత్తినట్టుగా ఆ రోజు నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఈరోజు మీరు ఎక్కడైనా పోండి, ఏ దీక్ష అయినా చేసుకోండి, మీకు రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లేదని చెప్పి ఎక్కువగా గట్టిగా ప్రశ్నిస్తే రాత్రికి రాత్రి వాళ్ళపైన కేసులు పెట్టడం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒకటే చెప్తున్నాం, మా అంగన్వాడీ అక్క చెల్లెళ్లకు జనసేన పార్టీ ఉంది. మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వాళ్ళ పోరాటానికి పూర్తి మద్దతు జనసేన పార్టీ తెలుపుతూ వాళ్ళు ఏ పోరాటం చేశా ఆ పోరాటం ముందు జనసేన పార్టీ ఉంటుందని చెప్పి వాళ్ళకి భరోసా ఇస్తూ ఈరోజు తిరుపతిలో మా అంగన్వాడీ అక్క చెల్లెలకు జనసేన పార్టీ తరఫున వాళ్ళకి భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు వాళ్ళకి ఇచ్చినటువంటి మాట అన్నీ కానీ వెంటనే నిర్వహించకపోతే 3 నెలల్లో వాళ్ళే మీకు బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నాం. ఈ అంగన్వాడీ అక్కచెల్లెళ్ళందరికీ న్యాయం చేయకుండా ఈ జగన్మోహన్ రెడ్డి చేసే ఈ అరాచక పాలన ఎంత బాధాకరంగా ఉందంటే వీళ్ళు లేనిదే ఒక ఏదైనా కూడా క్లీన్ చేసేదానికి ఎవరు లేకుండా ఉండేవాళ్ళు వీళ్ళు. అంగన్వాడీ నుంచి కూడా ఒక పిల్లలకు కానీ ఒక ముసలివాడికి కానీ వృద్ధులకు కానీ అన్నీ వాళ్ళు చేసే హెల్ప్లు అన్నీ కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి తక్షణమే వాళ్ళ కోరికలు వాళ్ళ డిమాండ్లు కూడా తీర్చాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. చేయని పక్షంలో కూడా జనసేన పార్టీ పెద్ద ఎత్తున వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఈ ధర్నాను కూడా కొనసాగిస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. అంగన్వాడీ వర్కర్లు తమ యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించమని ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తున్న అంగన్వాడీలపై కక్షగట్టి ఉక్కుపాదం మోపడం జగన్ రెడ్డి నిరంకుశ పెట్టుబడిదారీ విధానాలకు నిదర్శనమని టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు నరసింహ యాదవ్ ఆరోపించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీలు చేస్తున్న పోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా కూడా మద్దతిస్తా ఉంది. వాళ్ళ కనీస కోరికలను వెంటనే పరిష్కరించాలని, న్యాయమైన కోరికలను పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మా యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా అంగన్వాడీ వాళ్ళకు మద్దతుగా నిలవడం, అదేవిధంగా ఏదైతే ఉక్కుపాదంతో వాళ్ళని ఉద్యమాలను అణిచివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కవ్వింపు చర్యల్ని తీవ్రంగా కూడా పరిగణిస్తా ఉన్నాం. అంగన్వాడీ వేసిన లాకుల్ని వేగాలను పగలగొట్టడం, అదేవిధంగా అంగన్వాడీలకు సంబంధించి బెదిరింపు ధోరణికి పాల్పడడం, వీటన్నిటిని కూడా తీవ్రంగా కూడా పరిగణిస్తూ ఏదైతే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం వస్తున్న వెంటనే కూడా వాళ్ళ అన్ని కోరికలు కూడా న్యాయమైన కోరికలు పరిష్కరించేదానికి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వస్తారని కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అంగన్వాడీలకి తక్షణం ప్రభుత్వం వాళ్ళ కనీస కోరికలు తీర్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా 26,000 జీతాలు పెంచాలన్న వాళ్ళ డిమాండ్కి పూర్తి మద్దతు ఇస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గతంలో చూస్తే భారీ ఎత్తున అంగన్వాడీ కేంద్రాల్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో
ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ యొక్క కనీసమైన ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఇంకోటి కానీ వాళ్ళు కోరుకున్నవన్నీ కూడా ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఈరోజు తిరుపతిలో కూడా వాళ్ళు చేస్తున్న పోరాటానికి ఇటు సుగుణమ్మ గారు, మేమందరూ కూడా అప్పనబాక లక్ష్మి గారు, మేమందరూ కూడా మద్దతు తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకి తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా కూడా మద్దతు ఇస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. మంత్రి రోజాకు రాజకీయ సన్యాసం తప్పదని టీడీపీ అధికార ప్రతినిధి సుధాకర్ జోసెం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆమెను ఈసారి నగిరి ప్రజలు ఓడిస్తారని తెలిపారు. అభివృద్ధి పట్టించుకోకుండా ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారని తెలిపారు. ఆమెకు జగన్ టికెట్ కూడా ఇవ్వకపోవచ్చని చెప్పారు. 10 ఏళ్లుగా ఆగిపోయిన పుత్తూరు ఫ్లైఓవర్ పూర్తికి కృషి చేయలేదని అన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా గారికి రాజకీయ సన్యాసం తప్పదండి. ఈసారి ఆమె నగిరిలో పోటీ చేసిన ఘోరంగా ఓడిపోతారు. అసలు ఆమెకి టిక్కెట్టే ఇవ్వరన్నది కూడా ఇప్పుడు బాగా ప్రచారంలో ఉంది. ఆమె పోటీ చేసినా పోటీ చేయకపోయినా రాజకీయ భవిష్యత్తు మాత్రం లేదన్నది స్పష్టంగా తెలుస్తుంది. కారణం ఏమంటే ఆమె నిత్యం గొడవలు చేయడం, ప్రతిపక్షాలను విమర్శించడం, లేదా ఇంకా ఏదో చేయడం తప్ప అభివృద్ధి పట్ల ఏ రోజు కూడా శ్రద్ధ చూపడం లేదు. ఆమె ఎమ్మెల్యే అయి 10 ఏళ్ళు అవుతున్నా 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పుత్తూరు ఫ్లైఓవర్ కూడా ఇంతవరకు పూర్తి చేయలేదు. ఆమె నగిరి నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధిని పట్టించుకోకుండా కొన్ని తన శాఖ పర్యాటక శాఖకు సంబంధించిన పనులు కూడా చేయకుండా ప్రతిపక్షాల మీద నూరు పారేసుకుంటూ పబ్లిసిటీ స్టంట్ చేస్తున్న విషయం ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆమెని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థమైతే ఆమెకి టిక్కెట్ కూడా ఇవ్వరు. కార్తీక మాసం చివరి శనివారం కళాకారుడు, ఉపాధ్యాయులు స్వర్గీయ కొత్తపల్లి ఆనందరావు 50వ జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో 6 బ్రాహ్మణోత్మలను సత్కరించి గ్రాఫికలను అందజేశారు. నాటక రంగంలోనూ ఉపాధ్యాయ వృత్తిలోనూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారని, వారు మన ముందు లేకపోయినా కళాకారుల మనస్సులో నిలిచి ఉన్నారని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. శ్రీమతి జయలక్ష్మి, అపర్ణ, మురళి, సురేష్ స్వామి, శ్రీనివాసులు, కామెడీ శాస్త్రులను, చిత్తూరు జిల్లా కళాకారులు, ఐక్యవేదిక అధ్యక్షులు కొత్తపల్లి మునిరత్నం వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కెఎన్ రాజా, పద్మనాభం, కొత్తపల్లి శంకరయ్య దంపతులు, హరినాథ్, కేశవుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా ఆనంద్ అనుకోలేదు, ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడో ఒక చోట బదిలంగా 10 మంది కళాకారులలో ఉన్నాడు. కళాకారులను చూసినప్పుడు అంతా నా బిడ్డ ఉంటాడని కూడా నేను కూడా అనుకుంటూ ఉంటాను. కానీ ఆయనకి భగవంతుడు అర్ధాయుష్ ఇచ్చాడు. ఆ అర్ధాయుష్లో కూడా మానవుడికి 100 ఏళ్ళు ఆయుష్ సహజంగా అనుకుంటారు. కానీ వాళ్ళ కర్మానుసారాన్ని ప్రకారంగా వాళ్ళు పోతూ ఉంటారు. ఈ అబ్బాయికి ఈ 50 సంవత్సరాల లోపలే తను చేయవలసిన కార్యక్రమాలన్నీ, దైవ కార్యక్రమాలు అయితేనేమి, తల్లిదండ్రుల పూజా కార్యక్రమం, వారి యొక్క మంచి చెడు చూసుకోవటటువంటి కార్యక్రమాలు అయితేనేమి, తమ్ముళ్ళని చూడటం కానీ, ఒక బంధువుల్ని చూడడం కానీ, ఏ భార్యను ఆమెకి ఆరోగ్యం సరిలేకపోయినా ఆమెని కాపాడుకోవడం కానీ. భారత ప్రధాని నరేంద్ర మోదీ కలలుగన్న అభివృద్ధి, భారత్ ప్రపంచ దేశాలతో పోటీపడి మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 100 సంవత్సరాలు కానున్న 2047 నాటికి ముందు వరుసలో నిలవనుందని కేంద్ర మహిళా సంక్షేమం మరియు చైల్డ్ డెవలప్మెంట్ మరియు ఆయుష్ శాఖ సహాయ మంత్రి మంజ్పురా మహేంద్రబాయ్ పునరుద్ఘాటించారు. శనివారం మధ్యాహ్నం రేణిగుంట రైల్వే కళ్యాణ మండపంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించి కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలియజేసి వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించి అక్కడే ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశం స్వయం సమృద్ధి సాధించేలా అభివృద్ధి చేయటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ప్రధానమంత్రి గత మాసం నవంబర్ 15న జార్ఖండ్ నుండి వికసిత్ సంకల్ప భారత్ యాత్ర 30,000 ప్రచార వాహనాలను ప్రారంభించారని, ప్రతి గ్రామ పంచాయతీలో కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించనున్నారని,
అర్హులై ఉండి కూడా ప్రభుత్వ పథకాలు పొందని వారు ప్రచార వాహనం వద్దే దరఖాస్తులు చేసి అందించి సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్డియాలజీ డాక్టర్గా నేను అనారోగ్యం పాలై లక్షల ఖర్చులు పెట్టి ఆర్థికంగా ఎంతో మంది నష్టపోయిన వారిని చూశానని, నేడు ఆ స్థితి లేదని, 5 లక్షల విలువ ఉచిత వైద్యంతో ఆయుష్మాన్ భారత్, గ్రామీణ ప్రజల తాగునీటి కష్టాలు తీర్చడానికి జలజీవన్ మిషన్ పథకంతో ఇంటింటికి నీటి కుళాయి అందించడం, అన్నదాతలను ఆదుకోవటానికి కిసాన్ సమన్ యోజన, అతి తక్కువ ధరలకు మందులు అందేలా జన ఔషధి కేంద్రాలు, ఒకే దేశం ఒకే రేషన్ కార్డు అనే నినాదంతో కోవిడ్ సమయం నుండి గరీబ్ కళ్యాణ్ యోజన పథకంతో గత 5 సంవత్సరాలుగా ఉచితంగా రేషన్ పంపిణీ, పీఎం ఆవాస్ యోజన పథకంతో పేదలకు గృహాలు మంజూరు చేస్తున్నారని అన్నారు. మహిళలకు ఉజ్వల యోజనతో గ్యాస్ సిలిండర్లు, గర్భిణీ స్త్రీలకు మాతృవందన యోజనతో 5,000 ఆర్థిక సహాయం, ఆడపిల్లల తల్లిదండ్రులకు బరువు కారాదని సుకన్య సమృద్ధి యోజన పొదుపు పథకం, విద్య కోసం కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, అగ్రగామి చదువులకు ఉచితంగా ఫీజు సౌకర్యం వంటివి ప్రవేశపెట్టారని, ఆడపిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, రేణిగుట్ట సర్పంచ్ నగేష్, జెడ్పీటీసీ సంధ్యారాణి, ఎంపీటీసీ కృష్ణమూర్తి, బీజేపీ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. पीएम उज्ज्वला योजना में गैस का सिलेंडर दिया गया है, जिसे ये हमारी माता और बहनों के आँखों में जो धुएं जाते थे और आँखों और फेफड़े के डिसीज़ होते थे, तो मोदी जी ने सब लोगों को गैस का सिलेंडर दिया है। ऐसे काफ़ी योजनाएं हैं, उसका आज हमने सब लोगों को सैचुरेशन करने के लिए ये आज यहाँ से हमने प्रारंभ किया है। और सब लोगों को, तिरुपति के सब लोगों ने मैंने रिक्वेस्ट किए कि जो कोई योजना में कोई वंचित व्यक्ति रह गया तो वो भी आज फॉर्म फिल करके यहाँ आज फॉर्म दे दे, जिससे उसको और पूरे फैमिली को उसका फ़ायदा हो, और उसके फैमिली के फ़ायदा होने से ये बजट के जो पैसे हैं वो अपने बच्चे को पढ़ाने लिखाने और खुद का ग्रोथ करने में वो हेल्प होगा। तो ऐसे 2047 से पहले अपना देश विकसित भारत यानी कि विश्व गुरु बन जाएगा। తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులోని డీమార్ట్ ఎదురుగా పాపులర్ షూ మార్ట్ వారి 157వ మెగా ఫుట్వేర్ షోరూంను శనివారం ఉదయం తెలుగుదేశం నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి ప్రారంభించారు. తిరుపతి పట్టణంలో పాపులర్ షూ మార్ట్ వారి 2వ షోరూం ఇది. ఇంకా ఈ కార్యక్రమం నందు పాపులర్ షూ మార్ట్ మేనేజింగ్ పార్ట్నర్లు చుక్కపల్లి అరుణ్ కుమార్, చుక్కపల్లి రాజేష్, చుక్కపల్లి అవినాష్ మరియు ల్యాండ్ లార్డ్స్ ఉన్నం మహేష్, అపర్ణ తదితరులు పాల్గొన్నారు. ఇది దక్షిణ భారతదేశంలో పాపులర్ షూ మార్ట్ వారి 157వ షోరూం. ఈ షోరూం ప్రారంభం సందర్భంగా 16వ తేదీ శనివారం మరియు 17వ తేదీ ఆదివారం కొనుగోలు చేసిన అన్ని జతలపై 10% ప్రత్యేక డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ షోరూం నందు మన తిరుపతి పట్టణ ప్రజలకు కావాల్సిన అన్ని రకాల లేటెస్ట్ మరియు బ్రాండెడ్ ఫుట్వేర్స్ మోడల్ అందుబాటులో ఉంటుంది. ఈరోజు తిరుపతిలో పాపులర్ షూ మార్ట్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఇంతవరకు మన ఊర్లో ఇంత మంచి షోరూమ్ లేకపోవడం చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇక్కడే చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం, పుట్టి పెరిగాం. మంచి చెప్పులు కావాలన్నా, మంచి షూస్ కావాలన్నా పక్క రాష్ట్రాలకు లేకపోతే రాజధానికి వెళ్ళే సిచ్యుయేషన్ ఇప్పటిదాకా ఉండేది. ఇప్పుడు అవన్నీ కూడా మన ఊర్లో పాపులర్ స్టోర్ ద్వారా రావడం, 158వ షోరూమ్ మన ఊర్లో పెట్టడం, అది మా బిల్డింగే కావడం మాకు చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. ఇప్పుడే చూశాను స్టోర్ మొత్తం చాలా బాగున్నాయి. ఆల్ బ్రాండ్స్, అన్ని బ్రాండ్స్ మీకు ఒక్క చోట దొరికే ఒకే ఒక్క షోరూమ్ పాపులర్ షోరూమ్. మామూలుగా ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కటి పెడతారు వాళ్ళు. అలా కాకుండా అన్ని బ్రాండ్స్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ ఊర్లో పెట్టి ఈ ఊర్లో వాళ్ళకి మంచి సేవలు అందించాలని, వాళ్ళు ఇంకా ఇటువంటి స్టోర్లు ఇంకొన్ని పెట్టి ఇంకా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాపులర్ షూ మార్ట్ 157వ బ్రాంచీని ఈరోజు ఎయిర్ బైపాస్ రోడ్డు తిరుపతిలో ప్రారంభించడం జరిగింది. 4,400 చదరపడుగులు 3 అంతస్తులలో ఈ షోరూమ్ని మేము ప్రారంభించాము. గత 2 నెలలుగా దీని ఇంటీరియర్ని తయారు చేసి ఈ రోజున మబ్బు దేవనారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. మేము తిరుపతి ప్రజల అవసరాలు తీర్చడానికని చెప్పి, మీకందరికీ తెలుసు గత 40 ఏళ్లుగా గాంధీ రోడ్లో మన బ్రాంచ్ ఉన్నది. ఈ మధ్యనే తీర్థకర్త రోడ్లో కపిల్ తీర్థం రోడ్లో కూడా మేము బ్రాంచ్ ఓపెన్ చేశాము. ఈ బ్రాంచీని ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ దాదాపుగా జెంట్స్కి, లేడీస్కి, చిల్డ్రన్కి కావాల్సిన 1250 ఐటమ్స్ మేము ఈ రోజున ఇక్కడ ప్రొక్యూర్ చేసి ఇక్కడ పెట్టాము. అన్ని ఏజ్ గ్రూపులకి వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్ అంతా కూడా మన దగ్గర ఇప్పుడు 200 రూపాయల నుంచి 7,500 రూపాయల వరకు నేషనల్, ఇంటర్నేషనల్ అన్ని బ్రాండ్స్ పెట్టడం జరిగింది.
మంచి ఫుట్వేర్ అమ్ముతూ ఉన్న పాపులర్ స్మార్ట్ ఇప్పుడు తిరుపతిలో అతిపెద్ద మెగా షోరూమ్తో ఎయిర్ బైపాస్ రోడ్లో ఓపెన్ అయింది. దయచేసి తప్పకుండా అందరూ విచ్చేయండి. థ్యాంక్ యూ. అలా డిసెంబర్ 16-17 తారీఖుల్లో ఓపెనింగ్ సందర్భంగా 10% డిస్కౌంట్ ఆన్ ఆల్ ఫుట్వేర్. సినీ నటి అనసూయ భరద్వాజ్ చిత్తూరులో సందడి చేశారు. చిత్తూరు నగరంలోని ఓ షాపింగ్ మాల్ కు విచ్చేసిన అనసూయతో సెల్ఫీ తీసుకోవడానికి అభిమానులు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పుష్ప సినిమా చిత్తూరు భాషతో నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. మన చెన్నై ఎంజీఆర్ మాల్ 6వ వార్షికోత్సవం సెలబ్రేషన్ జరుగుతుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ టు చెన్నై ఎంజీఆర్ టీమ్. మన గిరి గారు ఈ టీంతో నాకు దిస్ ఇస్ మై 4th అసోసియేషన్. ఇంతకుముందు రాయచోటి రాజంపేట చాలా ఘనంగా ప్రారంభం జరిగింది అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మా చెన్నై ఎంజీఆర్ మాల్ కస్టమర్స్ అందరికీ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ ఇట్ గ్రాండ్ సక్సెస్. స్పెషలీ ఇన్ చిత్తూరు కూడా, ఎందుకంటే 6వ వార్షికోత్సవం ఎంత గ్రాండ్గా లైక్ న్యూ స్టోర్ లాంచ్లా జరుగుతుందంటే మీ అందరూ ఎంత ప్రేమిస్తున్నారో మన బ్రాండ్ని అర్థమవుతుంది. థ్యాంక్ యూ. అండ్ మీ ప్రేమ ఇంకా రెట్టింపు అవ్వడానికి క్రిస్మస్ సందర్భంగా, న్యూ ఇయర్ సందర్భంగా, అలాగే వస్తున్న సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా చాలా మంచి కలెక్షన్స్ అండ్ బోల్డ్ అని ఆఫర్స్తో మన చెన్నై ఎంజీఆర్ మాల్ వాళ్ళు ఈ 6th యానివర్సరీ స్టార్ట్ చేస్తున్నారు. సో తప్పకుండా అందరూ వచ్చి ప్లీజ్ సెలబ్రేట్ యువర్ స్పెషల్ డేస్ విత్ చెన్నై ఎంజీఆర్ మాల్ అవుట్ఫిట్స్. అండ్ పర్టికులర్గా ది ఎంటైర్ ఫ్యామిలీ అంతా షాపింగ్ చేసుకునేలా అద్భుతమైన కలెక్షన్స్ ఉంటాయి. చిన్నపిల్లల నుంచి బాయ్స్, గర్ల్స్ అండ్ దెన్ టీనేజ్ గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా కాలేజ్ గోయింగ్, సెమీ పార్టీ వేర్ అండ్ దెన్ పెళ్లి పట్టు కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి వీళ్ళ సారీస్. అండ్ ఎవ్రీ టైం నాకు కలెక్షన్ షేర్ చేసినప్పుడు ఏం చూస్ చేసుకోవాలో అర్థం కాదు. అండ్ ఐ రియలీ లవ్ ఇట్ ఎవ్రీ సారీ. మొన్న రాజపేట కూడా నాకు భలే నచ్చింది. అండ్ ఐ పర్టికులర్లీ టేక్ కేర్ టు స్టైల్ ఇట్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే. సో I love sarees from here and I'm sure మన చిత్తూరు వాసులు కూడా తప్పకుండా ఇష్టపడతారు అనుకుంటున్నాను. విషింగ్ చెన్నై ఎంజీఆర్ మాల్ కస్టమర్స్ అండ్ ఎంటైర్ చిత్తూరు ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అంగన్వాడీలో ఆశా వర్కర్ల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ పుంగునూరులో 5వ రోజు కూడా ఆందోళన కొనసాగుతున్నాయి. అంగన్వాడీ ఆశా వర్కర్ల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ 5వ రోజు కూడా ఆందోళన కొనసాగుతున్నాయి. జీతాల పెంపుతో పాటు మరికొన్ని డిమాండ్లను ఖచ్చితంగా ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. నిరసన కార్యక్రమం చేస్తున్న అంగన్వాడీలు ఆశా వర్కర్ల శిబిరంలో టెంట్లను తొలగించిన వాన చినుకలలో గొడుగులు పట్టి కళ్లకు గంతలతో శాంతియుతంగా వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఆశా వర్కర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే అదనంగా 1000 రూపాయలు ఇస్తామని మాట ఇచ్చిన జగనన్న మాట తప్పడం తగదని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తమపై దయ ఉంచి న్యాయమైన కోరికలు తీర్చాలని కోరారు. ఈ సమ్మెలో ఎంతసేపు అంగన్వాడీ కార్యకర్తలు మాతో ఉండే 252 సెంటర్లకు సంబంధించిన అందరు అంగన్వాడీ సెంటర్లకు, అదేవిధంగా రాష్ట్రం మొత్తంలో ఉండే 1,10,000 మంది అంగన్వాడీ కార్యకర్తల కోరిక కూడా ఏమంటే మా బెదని బాధని ప్రభుత్వానికి చెప్పుకుంటూ ఉంటాం తప్ప ప్రభుత్వం పట్ల ఏ అంగన్వాడీ కార్యకర్త కానీ వ్యతిరేకతను చూపించడం లేదండి. మా మెయిన్ అజెండా మా కోరిక నెరవేర్చుకోవడం మాత్రమే. ఎందుకంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మాకు కూడా జీతాలు పెంచితే బాగుంటుంది అనే ఆశతో మాత్రమే మేము ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇదే ఇప్పుడైతే ఎలక్షన్స్ ముందు కాబట్టి ఇప్పుడు మేము మాట్లాడినా కూడా మమ్మల్ని పట్టించుకుంటారు. మా వెనకాల ఇప్పుడు మేము రాష్ట్రం మొత్తంలో 1,10,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు అంటే ఆ 1,10,000 మంది అంగన్వాడీ కార్యకర్తల కుటుంబాలు ఉన్నాయని అని అర్థము. అదేవిధంగా 1,10,000 మంది కుటుంబాలు 1,10,000 మంది అంగన్వాడీ టీచర్లకి వాళ్ళ అంగన్వాడీ పరిధిలో ఉండే లబ్ధిదారుల యొక్క మద్దతు కూడా ఉంటుందండి. దానివల్ల మమ్మల్ని పట్టించుకుంటారు, మాకంటూ మా కోరికల్ని అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే మేము ఇక్కడికి వచ్చి కూర్చోవడం జరుగుతోంది. 11,500 జీతం వచ్చినంత మాత్రాన ప్రభుత్వ పథకాలకు మేము ఏ విధంగా దూరమైనాము? ఆసరా లేదు, అంగన్వాడీ వాళ్ళకు అమ్మఒడి లేదు, వేరే ఏది కానీ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు అందివ్వడం లేదు. కాబట్టి దయచేసి జగనన్న గారు ఈ విషయాల్ని ఆలోచించి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా చేయండి అని మేము అడుగుతున్నాము. అంతేకాకుండా సుప్రీంకోర్టు అమలు చేసినటువంటి గ్రాట్యుటీని కూడా మాకు అమలు చేయాలని, మమ్మల్ని ఆదుకోవాలంటున్నాము. అంతేకాకుండా చిన్న బిడ్డలు,
గర్భిణీ స్త్రీలు బాలింతలకు సేవ చేస్తున్న మేము ఇంకా మెరుగైన సేవలు అందించే రీతిలో మీరు మాకు సహకారం అందించాలని చెప్పి సవినయంగా మీకు విన్నవిస్తున్నాము. అంతేకాకుండా అన్నగారు, మాకు లోకల్లో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా వరకు అవన్నీ కూడా అట్లా కక్ష సాధింపు చర్యలు మా మీద చేయనీయకుండా మీరే మాకు తోడుండి మీ సహాయ సహకారాలు మాకు అందించాలి. మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళం అస్సలు కాదు. కాబట్టి దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. మెరుగు కోసం ఇప్పుడున్నటువంటి ధరలను తట్టుకోలేని పరిస్థితిలో మా ఆవేదన మీకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 5వ రోజు కొనసాగుతున్న అంగన్వాడీలు, ఆశా వర్కర్ల ఆందోళనలు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం ఆగదు పేర్కొన్న అంగన్వాడీలు, ఆశా వర్కర్లు. 2047 నాటికి అభివృద్ధి భారత్ ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం. అన్ని రంగాలలో మహిళల ప్రాధాన్యత పెరిగింది పేర్కొన్న కేంద్ర మంత్రి మున్స్పరా మహేంద్రబాయ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.